యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలు మినీ స్టేడియం దగ్గరలో ఉన్నటువంటి గిరిజన భవన్లో జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర నాయకులు, ప్రకాశం జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర చైర్మన్ మేకల శ్రీనివాస్ చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి చిన్న పెంచలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందేటి వెంకట సుబ్బయ్య, కోశాధికారి రాపూరు ప్రభావతి, అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కొమరిగిరి మాలాద్రి, యానాదుల ఉద్యోగుల సంఘం సేలం చెట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని యానాదు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేవూరు దుర్గాప్రసాద్, నందుకూరు యానాది సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా యానాది సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు యాసిరి నాగరాజ్, తూర్పు నాయుడుపాలెం యానాది సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పరిచయం చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర కార్యవర్గ సమావేశాలని ప్రారంభించుకుంటా ఉన్నాం. గతంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నెల్లూరులో జరుపుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ జరుపుకుంటాం. ఏదైతే గతంలో కూడా మనం తీర్మానం చేసుకున్నాం, గత 3 నెలలకు ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకైనా ఖచ్చితంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవాలి. ఆ యొక్క కార్యవర్గ సమావేశాల్లో గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకోవాలి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి మనం ఈ యొక్క కార్యవర్గ సమావేశాలని ప్రారంభించుకోవడమైనది. ఏదైతే మనం గత కార్యవర్గ సమావేశంలో కొన్ని కార్యక్రమాలు అనుకున్నాం, ఆ కార్యక్రమాలను కూడా వివిధ జిల్లాల్లో వివిధ స్థాయిలో ఆ కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత మనకు కొంత 3 నెలలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత మొదటిసారిగా మనం ఒంగోలులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఎలా జరిగాయి, వాటి వల్ల జాతికి ఎలా మేలు జరిగింది, అలాగే జాతికి ఎలా భరోసా వచ్చింది అనేటువంటి విషయాల మీద ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వాళ్ళ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు మాట్లాడాలి. తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మిగతా ముఖ్యులందరూ కూడా మాట్లాడతారు. మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మనం ఆయా జిల్లాల్లో గత 6 నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు చేశాం, మనకి ఎలాంటి స్పందన వచ్చింది, భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ వెళ్తాం. ముందు రివ్యూ జరుగుతుంది. ఈ రివ్యూలో అందరూ పాల్గొని గత మీ జిల్లాలో మీరు రాష్ట్రంలో పాల్గొంటే రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేసేవనేటువంటి విషయాల మీద అధ్యక్షులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా చర్చలో పాల్గొనాలి. అయితే చర్చలో పాల్గొని ఎవరి యొక్క అభిప్రాయాలని కూడా తెలియజేయాలి. ఏదైనా పొరపాటు భవిష్యత్తుకి మనం సమిష్టిగా ముందుకెళ్లే దానికోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అలాగే మన మిత్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నాయి, ఈ సమావేశంలో జరిగేటువంటి చర్చలని వీడియో తీయద్దు. ఏదైతే మనం మీడియాతో మాట్లాడతామో ఆ విషయాలు మాత్రమే మన వాళ్ళు వీడియో తీయండి, రికార్డ్ చేయండి. మన ఇంటర్నల్గా జరిగేటువంటి చర్చని ఎవరు కూడా వీడియో తీయద్దు దయచేసి. దాన్ని అందరూ మాట్లాడేటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి ఎట్లా మనకు అనేక అంశాలు ముందుకు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో మనం ఎలా ముందుకెళ్తే మన కమ్యూనిటీకి మేలు జరుగుతుంది, ఆ కమ్యూనిటీకి ఎలా ముందుకెళ్తే జరుగుతుంది అనేటువంటి విషయాల మీద కూలంకషంగా మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చే
ఏర్పాటు చేయడమైనది. ఏదైనా జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవి జిల్లాలో మాట్లాడమండి. మీరు ఈ జిల్లాలో చేసిన కార్యక్రమాలు, మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎట్లా జరిగాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రారంభంగా చేస్తున్న జిల్లాలో ఉన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఒంగోలులోని గిరిజన భవన్లో ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి ఆ యొక్క సమస్యలను కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యానాదుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ మేము కొన్ని తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా ఒకే విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అతి పెద్ద గిరిజన తెగ యానాదులు. కానీ యానాదులు ఇప్పటికీ రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎస్టీ వర్గీకరణ చేయాలి, ఎస్టీలను కూడా ఏబిసిడీలుగా విభజించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు దీని మీద చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఎస్సీల్లో మాదిగలు ఎలా వెనకబడి ఉన్నారో అలాగే ఎస్టీల్లో యానాదులు అంతకంటే ఇంకా యానాదుల యొక్క జీవితాలు దుర్భరంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చర్చించి ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. ఏ విధంగా ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేయాలి, అలాగే ఎస్టీలను ఏబిసిడీలుగా విభజించాలి, అందులో యానాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మేము సందర్భంగా చర్చించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాలో యానాదులు 2011 జనాభా లెక్క ప్రకారము 5,66,000 మంది ఉంటే ప్రస్తుతం మా అంచనా ప్రకారము దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. కానీ ఉద్యోగాలు వెనుకబడి ఉన్నారు, విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధి అవకాశాలు వెనుకబడినారు, రాజకీయాలు వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ మాత్రమే యానాదులకు న్యాయం చేయగలదు, ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేసేదానికోసం కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గతంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము మాకు కొన్ని హామీలు ఇచ్చి ఉంది, ఆ హామీల అమలుకు కూడా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం. మొత్తంగా ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద సమగ్రంగా చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తుంది, యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం మీద చర్చించబోతా ఉన్నాం. అలాగే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు పాదయాత్ర సందర్భంగా, ప్రజావేదిక సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. వాటన్నిటి మీద కూడా చర్చించి మేము కార్యాచరణ రూపొందించబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వము సామాజిక న్యాయం పాటించండి, ఎస్టీల్లో వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాం. నా పేరు ఎందేటి వెంకట సుబ్బయ్య. నేను యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా.
ఇందాక మా సోదరుడు వెజ్లే గారు చెప్పినట్టుగా గత 2-3 రోజుల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మేమందరం కూడా హర్షాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా మాకు అవసరం. ఈ రాష్ట్రంలో నేను దాదాపుగా 10 లక్షల పైసలకు ఎస్టీలు యానాదులు ఉన్నారు. ఇప్పటికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా వాటికి యానాదులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మా గిరిజనులైనటువంటి వెరుకుల లంబాడి ఈ రకంగా చాలామంది కూడా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా కావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో 7% రిజర్వేషన్ దాన్ని వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. మేము దాంట్లో 0.5% కూడా యానాదులు ఆ రిజర్వేషన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మాకు రావాల్సినటువంటి వర్గీకరణలో భాగంలో ఏదైతే ఉందో ABCDని పెట్టాలి. ఇంకొక ముఖ్య విషయం ఒకటి చెప్తా ఉన్నా. గతంలో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక తీర్మానం వెళ్ళింది. యానాదుల్లో కప్పల యానాదులని, మంచానాదులని, రెడ్డానాదులని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. సల్లా యానాదులని చెప్తా ఉన్నారు. 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, యానాదులందరూ కూడా ఒకే యానాది. దీంట్లో మంచానాదులు, సల్లా యానాదులు, రెడ్డానాదులు అనేటటువంటి వర్గీకరణ లేదు ఇక్కడ. మాదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది జాతి మాత్రం ఒకే యానాది. యానాదులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. కలిసికట్టుగా మేము వర్గీకరణ కోసం పోరాడతాం. ఈ వర్గీకరణలో భాగంగా యానాదులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో భాగంగా యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా యానాదుల గురించి మాట్లాడాల. మరి 2019 ఎలక్షన్ ముందు మరి ఏదైతే యువగళంతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యువగళం లోకేష్ గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదులకి లోన్లు అన్ని రకాలుగా ఆదుకుంటాం, యానాదులకు ఇల్లు కట్టిస్తాం, యానాదులు మేము గుర్తుపెట్టుకున్నాం, యానాదులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. అన్న మాట ప్రకారం యానాదుల్ని ఏదైతే గుర్తించి యానాదులకు ఇస్తానన్నటువంటి కార్పొరేషన్తో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ మేము భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నాం. ఏదైతే ఈ వర్గీకరణ మీద మేము ప్రత్యేక దృష్టి సారించబోతా ఉన్నాం. అదేవిధంగా యానాదులకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇస్తానన్నారో ప్రత్యేక కార్పొరేషన్ మీద కూడా మేము దృష్టి సారిస్తాం. మీరు అన్న మాట ప్రకారం యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను.